ఆడు కొన్ని స్విచ్లన్నీ నచ్చా అంటున్నావు, వాడు నచ్చకపోవడం ఏంటి? ఓడుకుంటున్నావని ఆడు కొన్ని స్విచ్లన్నీ నచ్చా అంటున్నావు, వాడు నచ్చకపోవడం ఏంటి? ఓడుకుంటున్నావని తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? మీ అందరికీ తెలిసిపోయిందా? ఎలా కనిపిస్తుంది నీకు? ఎలా కనిపిస్తుంది నీకు? లేదు అని సత్య మామూలు డేంజర్ కదరా. చూసారా సార్ డబుల్ యాక్షన్? అన్ని డబ్బుల మీద మాట్లాడుతున్నా. నువ్వు అర్థం చేసుకుంటున్నావు. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా? అలా నన్ను చెప్పు. చాలా బాగున్నా బంగారం, అలా నన్ను చెప్పు. చాలా బాగున్నా బంగారం. గుంట మంచి పొంగు మీద ఉంది. ఏమో నీకే తెలియదు. ఏదైనా చేసిందిగా ఏదైనా చేసుకోవడం కాదు. మరి నువ్వు అన్నీ తలగే కదా ముందమ్మా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. అంటే ఇంట్లో వాళ్ళకి ఫ్రీడమ్ ఉండట్లేదు. కొత్తగా పెళ్ళయింది, మరి ఇద్దరి మధ్య ఏం లేదు కదా అని ఏదో తేడాగా ఉందండి. ఏదైనా చేసుకోవడం కాదు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఆడితో ఉండొచ్చుగా, మరి నేను ఎందుకు నీకు? అంటే అంటే పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అంటే ఏది నచ్చా? నీకే తెలియదు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది లిప్స్టిక్ తినేస్తున్నావా? అంటే అందరికి అదే కదా ఇష్టం. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. ఇప్పుడు అవన్నీ కాదు. అంటే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నీకు నా లిప్స్టిక్ ఏం పని? పెట్టుకుంది ఎవరి కోసం? నీకోసమే కదా. మరి ఎందుకు అలాగా? నానా బాబ్జీ, అన్ని బ్యాడ్లే కాదు గుడ్లు కూడా ఉంటాయా? టాంబాయ్ నాకేం చేశారు ఇక్కడ? సరే అవన్నీ కాదు, చెప్పు ఎక్కడికి వెళ్దాం? చెప్పు. మా ఇష్టం అంటే ఇక్కడ బాగోదు కదా అని. సరే అవన్నీ కాదు, చెప్పు ఎక్కడికి వెళ్దాం? చెప్పు. మా ఇష్టం అంటే ఇక్కడ బాగోదు కదా అని. నువ్వు అనకాపల్లిలోనే ఉంటావా, వైజాగ్ లో ఉంటావా? ఇప్పుడు ప్రెసెంట్ వైజాగ్ లో ఉంటున్నాను. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. అంటే ఏమిటి? ఎలా చనిపోయారు పేరెంట్స్? అంటే చిన్నప్పుడు నాకు 5 years లో చనిపోయారు. ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, భాషానురక్తి ఉండాలి. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. మా అన్నయ్యకి ఒక 7 years, నాకు 5 years. అలాంటప్పుడు చనిపోయారు. ఎలాగన్నా నాకు తెలియదు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు. నువ్వు చదువుకోవడం అంతా ఎక్కడ చదువుకున్నావు? అనకాపల్లిలోనే చదువుకున్నాను. ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ 2nd year. ఇప్పుడు మీ అన్నయ్యతో మాట్లాడుతున్నావు అప్పుడు? ఏదో అప్పుడప్పుడు అంతే. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. నువ్వు మీ అన్నయ్యనా, ఇంకా అక్క వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా 2 అక్కలు ఉన్నారు. ఇంకా 2 అక్కలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అక్కడే అనకాపల్లి. బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు. ఒక అక్క మ్యారేజ్ అయిపోయింది, ఇంకా చిన్నక్క కావాలి. మొత్తం 4 members మీరు? అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా? ఏంటిది? వాళ్ళు ఎలా చూసుకున్నారు చిన్నప్పుడు నిన్ను? చాలా చాలా మిస్ అవుతాను కూడా అక్క ఇప్పుడు వాళ్ళని. ఇప్పుడు అలాగే ఉంటదా? ఎందుకు ఆగలేకపోయావు? ఎందుకు ఆగలేకపోయావు? వెళ్ళిపోతుందేమో భయమా. సౌజన్య నిన్ను విడిచి వెళ్ళిపోతుందని భయమా? అంటే అంత పెద్ద గొడవలు అయ్యాయి కదా పబ్లిక్ లో. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది ఏమో మళ్ళీ ఇంట్లో వాళ్ళు మాట్లాడినమ్మ వెళ్ళిపోయింది అనుకున్నా, మళ్ళీ నేను ఇట్ అయిపోతున్నాను సో ఆలోచించి. అలా ఏం వెళ్ళనక్క నేను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మా అన్ని కొట్టినందుకే ఇప్పటికీ రియల్ ఎన్నిసార్లు సారీ చెప్పుంటాను.
నిజంగా ఇప్పుడు చెప్తున్నా రియల్ అండ్ సారీ. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు నా లవ్వడా. ఇప్పుడు మరి సౌజన్యాన్ని పెళ్లి చేసుకున్నావు, మరి ఏం పెట్టి పోషిద్దామని పెళ్లి చేసుకున్నావు? చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. అక్క అంటే నేనంటే కష్టపడుతున్నాను అక్క. నేను ఏం కష్టపడుతున్నావు? బ్లింకిట్ లో చేస్తున్నా. వస్తుంది శాలరీ 15 నెలకి. ఎంత సాలరీ? 15 అక్క. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. 15,000. 15,000తో నువ్వు తిని హ్యాపీగా చూసుకోగలవా? చూసుకోగలను అక్క, నాకు నమ్మకం ఉన్నది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అక్క నాకు నమ్మకం ఉన్నది. ఏం సౌజన్య? బాగానే చూసుకుంటాడు అక్క. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? బాగా చూసుకుంటాడు. దేనికి లోటు ఉండదు అక్క దానికి. 10,000 వచ్చినా చాలు కదా ఇద్దరం. నేను కూడా ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుదామని చూస్తున్నాను. కానీ కానీ నేను వెళ్ళొద్దు పంపించట్లే. అంటున్నాడు. ఇద్దరు నువ్వు సౌజన్య కోసం ఇప్పుడు బ్లింకిట్ లో జాయిన్ అయ్యావా? ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? లేదు, ముందు నుంచే వెళ్దాం అనుకున్నాను. ఇంకెందుకు అనేసి ఇప్పుడు వెళ్ళగానే వెళ్ళాల్సింది తప్పదు కదని వెళ్తున్నాను. 15,000తో ఇప్పుడు మీకు ఇద్దరికి సరిపోతుందా? సరిపెట్టుకుంటున్నాం అలా అంతే. ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అసలు? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇద్దరు కలిసి? వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా? ఏమంటే అక్క అలాగే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోలే పెళ్లి అయిపోద్దని. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మా ఇంటికి వెళ్ళేదాన్ని కాదు అసలు. ఇంటికి ఒకసారి కూడా వెళ్ళకపోయినా రీవెంట్లో ఉండేదాన్ని. లేదురా, లేదు. మీకు బుర్రలో బ్రెయిన్ తో పాటు బాడీలో చీవునెత్తురు కూడా లేదు. పోయినా ఇంక తర్వాత సడన్ గా మామూలుగా వీడియో చేసాం అంతే. ఇంకా వీడియోలోనే కట్టేస్తాడు. ఇంకా అదే ఫిక్స్ అయిపోయింది పెళ్ళాను. అది కూడా ఇంట్లో చెప్పలే. 2 days తర్వాత వాళ్ళు అడిగితే చెప్పాం. హీరో డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే, ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చవకబేడా. అసలు వీడియో తీసుకుంటూ మీరు పెళ్లి చేసుకోవటం ఏంటి అసలు? ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సరదాగా ప్రాంక్ అని అనుకున్నాము చాలా మంది. అంటే ఫ్రాంక్ లోనే చేద్దాం అనుకుంటాం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. తీసేస్తాడులే మామూలుగా కట్టలేనట్టు మామూలుగా ఇలా కడతాడు కదా అనుకుంటా, కానీ రియల్ గా కట్టేస్తాడు. ఇంకా అదే ఫిక్స్ అయిపోద్ది. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? కరెక్ట్ కాదు, వాళ్ళ పేరెంట్స్ అందరినీ ఒప్పించి చేసుకోవాలని నువ్వు ఎప్పుడు అనుకోలేదా? ఎప్పటికైనా ఒప్పుకోరు కదా అక్క. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట.